హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారంటే ఇమీడియట్గా దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు నోటిఫికేషన్ తెలిస్తేనే కదా ఫ్రెండ్స్ అప్లై అయితే చేసుకోవడానికి వీలుంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కాబట్టి మీరు మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఈరోజు అయితే ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్లో కొన్ని పొజిషన్స్ని రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అవి ఏ పొజిషన్స్ ఇప్పుడు చూద్దాం. ఈ పొజిషన్స్ అన్ని పర్మనెంట్ పొజిషన్స్. ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే అస్సలైతే మిస్ అవ్వద్దు. ఇమీడియట్గా అయితే అప్లై చేసుకోండి. ఎన్ఐటీస్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ కింద వస్తాయండి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏ స్టేట్ వాళ్ళైనా ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇది అఫీషియల్ నోటిఫికేషన్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్. ఇది ఎక్కడుందంటే తాడాపల్లిగూడెంలో ఉందండి. వెస్ట్ గోదావరి డిస్టిక్లో అయితే ఉంది. ఇప్పుడైతే పొజిషన్స్ చూద్దాము. ప్రొఫెసర్ పొజిషన్ పే స్కేల్ వచ్చేసి 1,59,100 అయితే పే చేస్తారు. బేసిక్ పే అయితే ఉంది. సెకండ్ అసోసియేట్ ప్రొఫెసర్ పే స్కేల్ వచ్చేసి 1,39,600 అయితే పే చేస్తారు. థర్డ్ వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 1 పే స్కేల్ వచ్చేసి 1,01,500 అయితే ఉంది. ఫోర్త్ పొజిషన్ వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2. వీళ్ళకైతే 73,100 అయితే పే చేస్తారు. ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2. వీళ్ళకి పే స్కేల్ వచ్చేసి 70,900 అయితే పే చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఇచ్చారండి. ఏ డిపార్ట్మెంట్స్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి ఒక పొజిషన్ ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి 5 పొజిషన్స్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 5 పొజిషన్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వచ్చేసి 6 పొజిషన్స్ ఉన్నాయి. మెటీరియల్స్ అండ్ మెటలర్జిక్ ఇంజనీరింగ్ వచ్చేసి ఒక పొజిషన్ ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 2 పొజిషన్స్ ఉన్నాయి. ఈ పొజిషన్స్ అన్ని పర్మనెంట్ పొజిషన్స్. ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే అస్సలైతే మిస్ అవ్వద్దు. ఇమీడియట్ గా అయితే అప్లై చేసుకోండి. టోటల్ అయితే వచ్చేసి 20 పొజిషన్స్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి మనం క్వాలిఫికేషన్ అయితే చూద్దాము. ఫస్ట్ పొజిషన్ అయితే వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2 పొజిషన్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి కంపల్సరీగా పిహెచ్డి అయితే చేసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2. వీళ్ళు కూడా కంపల్సరీగా పిహెచ్డి అయితే చేసి ఉండాలి. 1 ఇయర్ అయితే పోస్ట్ పిహెచ్డి ఎక్స్పీరియన్స్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లో అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. వీళ్ళకైతే క్యుములేటివ్ ఎసెన్షియల్ క్రెడిట్ పాయింట్స్ వచ్చేసి 10 అయితే ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 1 పొజిషన్. వీళ్ళకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి పిహెచ్డి కంప్లీట్ చేయాలి. వీళ్ళకైతే 3 ఇయర్స్ ఆఫ్టర్ పిహెచ్డి అన్న ఎక్స్పీరియన్స్ అన్న ఉండాలి, లేదా 6 ఇయర్స్ టోటల్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, లేదా రిప్యూటెడ్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ కానీ రీసెర్చ్ సెంటర్లో కానీ పనిచేసిన అనుభవం అయితే ఉండాలి. వీళ్ళకైతే క్రెడిట్ పాయింట్స్ వచ్చేసి 20 అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి అసోసియేట్ ప్రొఫెసర్. వీళ్ళు కూడా పిహెచ్డి కంప్లీట్ చేయాలి. ఈ పొజిషన్కి అప్లై చేసే వాళ్ళు పిహెచ్డి అయిపోయి 6 ఇయర్స్ ఉండాలి. 3 ఇయర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసిన అనుభవం అయితే ఉండాలి. అప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేసేటప్పుడు గ్రేడ్ పే 8,000 అందుకునైతే ఉండాలి. లేదా 9 ఇయర్స్ టోటల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది ఎలా ఉండాలంటే పిహెచ్డి తర్వాత 3 ఇయర్స్. వీళ్ళకైతే పిహెచ్డి అయిపోయి 3 ఇయర్స్ అయితే ఉండాలి. 3 ఇయర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేసిన అనుభవం ఉండాలి. గ్రేడ్ పే అనేది 8,000 అందుకుని అయితే ఉండాలి. వీళ్ళకి క్రెడిట్ పాయింట్స్ వచ్చేసి 50 క్రెడిట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి ఫిఫ్త్ పొజిషన్ ప్రొఫెసర్ పొజిషన్. వీళ్ళు పిహెచ్డి అయితే కంప్లీట్ చేసి ఉండాలి. వీళ్ళకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి పిహెచ్డి అయిపోయి 10 ఇయర్స్ అయితే ఉండాలి. 13 ఇయర్స్ టోటల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చేసి అసోసియేట్ ప్రొఫెసర్గా 3 ఇయర్స్ అయితే పనిచేయాలి. ఆ టైంలో గ్రేడ్ పే 9,500 అయితే అందుకునైతే ఉండాలి. లేదా 4 ఇయర్స్ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ గ్రేడ్ పే అనేది 9,000 అందుకున్నా పర్వాలేదు. వీళ్ళకి టోటల్ క్రెడిట్ పాయింట్స్ వచ్చేసి 80 అయితే ఉండాలి. ఇప్పుడైతే స్పెషలైజేషన్స్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ అకాడమిక్ స్టాఫ్ అయితే చూద్దాము. ఫస్ట్ అయితే వచ్చేసి నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సివిల్ ఇంజనీరింగ్. స్పెషలైజేషన్ అయితే వచ్చేసి బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ విత్ ఎంటెక్ అండ్ పిహెచ్డి ఇన్ ద రిలవెంట్ ఏరియాస్ ఆఫ్ స్పెషలైజేషన్ అయితే ఉండాలి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ స్పెషలైజేషన్ వచ్చేసి బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విత్ ఎంటెక్ అండ్ పిహెచ్డి ఇన్ ద రిలవెంట్ ఏరియాస్ ఆఫ్ స్పెషలైజేషన్ అయితే ఉంది. థర్డ్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. స్పెషలైజేషన్ వచ్చేసి బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విత్ ఎంటెక్ అండ్ పిహెచ్డి అయితే ఉండాలి స్పెషలైజేషన్స్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, బీటెక్
ఇన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విత్ ఎంటెక్ పిహెచ్డి రిలవెంట్ స్పెషలైజేషన్ అయితే ఉండాలి. మెటీరియల్స్ అండ్ మెటలర్జిక్ ఇంజనీరింగ్ వచ్చేసి బీటెక్ ఇన్ మెటలర్జిక్ ఇంజనీరింగ్ విత్ ఎంటెక్ ఉండాలి. పిహెచ్డి రిలవెంట్ డిసిప్లిన్స్లో అయితే అయిపోయి ఉండాలి. మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసి బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఆర్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ విత్ ఎంటెక్ అండ్ పిహెచ్డి ఇన్ ద రిలవెంట్ ఏరియాస్ ఆఫ్ స్పెషలైజేషన్ అయితే చేసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఫీ. జనరల్ కేటగిరీ ఓబీసీ వాళ్ళైతే 2000 పే చేయాలి. 1000 రూపీస్ అయితే వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళు పే చేయాలి. అండ్ ఈ పొజిషన్స్కి ఎవరైనా అబ్రాడ్ నుంచి అప్లై చేస్తే వాళ్ళైతే 5000 రూపీస్ అయితే పే చేయాలి. సో ఎలా పే చేయాలంటే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సత్యవతి నగర్, తాడాపల్లిగూడెం బ్రాంచ్ అండ్ ద నేమ్ ఆఫ్ ద డైరెక్టర్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ మీద అయితే మీరు డీడీ అయితే తీయాలి. అండ్ ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే ఇక్కడ సపరేట్ ఆన్లైన్ అప్లికేషన్ మస్ట్ బి సబ్మిటెడ్ ఫర్ ద ఈచ్ క్యాడర్ గ్రేడ్ డిపార్ట్మెంట్ అలాంగ్ విత్ ద ప్రిస్క్రైబ్డ్ ఫీ. అంటే ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే డిఫరెంట్గా అయితే అప్లై చేసుకోవాలి ఈచ్ పొజిషన్కి. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 25/20/21 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 16/6/2021 అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ద రిసెప్ట్ ఆఫ్ ద పీడిఎఫ్ వచ్చేసి 17/6/2021. అంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఆ అప్లికేషన్ పీడిఎఫ్ దాంతో పాటు అటాచ్మెంట్స్ అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీ పిహెచ్డి సర్టిఫికేట్ అన్నీ కలిపి మీరైతే ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్కి అయితే పంపించాల్సి ఉంటుంది. దానికి లాస్ట్ డేట్ వచ్చేసి 17/6/2021 అయితే ఉంది. సో మీరు ఎలా పంపిస్తారంటే మీరు ఎన్వలప్ మీద ఏ పొజిషన్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పొజిషన్, ఏ డిపార్ట్మెంట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ డిపార్ట్మెంట్ మెన్షన్ చేసి ఇక్కడ ఒక అడ్రస్ ఇచ్చారు. ఈ అడ్రస్కి అయితే పంపించాలి. ద డైరెక్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్, కడకట్ల, తాడేపల్లిగూడెం, 5,34,101 పిన్ కోడ్ నెంబర్, వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఎప్పటిలోగా పంపించాలి అంటే 17/6/2021 లోపలైతే రీచ్ అయిపోవాలి. లేట్ అప్లికేషన్స్ విల్ బి రిజెక్టెడ్ అని అయితే మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్లో టీచింగ్ పొజిషన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్ నోటిఫికేషన్ వస్తుంది కదా. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ విల్ బి ఓపెన్ సూన్ అంటే ఇంకా ఓపెన్ కాలేదు. సో తొందరలో అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, జీకే కానీ మీకు ఇమీడియట్గా తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.